అనేక పార్టీలు ఓడించినాం. కానీ ఈ రోజున మనకు కేంద్రంలో ఎన్డీఏ కూటమి మనం బీజేపీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి దాదాపు పవన్ కళ్యాణ్ కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఇది న్యాయమైన ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తున్న మాట ఇచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ ముందు ఖచ్చితంగా మాట ఇచ్చాడు వర్గీకరణ చేస్తానని చెప్పి. ఈ రెండు కూడా వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చాయి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా గతంలో దాదాపు మనకు ఫిబ్రవరిలో అది మనకు రిజర్వ్లో పెట్టింది. ఈ రోజున మనకు అది ఆ రిజర్వ్లో నుంచి ఈ రోజున తీర్పు వెలువడించింది. ఆ తీర్పే వర్గీకరణ అనుకూలంగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చేసి మాట ఇచ్చింది. కాబట్టి ఇది జాతి భవిష్యత్తుతో పాటు ముఖ్యంగా దీన్ని వెన్నంటి నడిపించినటువంటి తను భుజ స్కంధాలు వేసుకున్నటువంటి మానస మందకృష్ణ గారికి ఈ విజయం దగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ క్రమంలోనే మరి గతంలో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం మన జాతి తరఫున అభినందనలు తెలిపేయాలా. అదేవిధంగా మోడీ గారికి అభినందనలు తెలిపాలా. అదేవిధంగా వెన్నంటి ఉన్నటువంటి మన కిషన్ రెడ్డి గారికి మనము అభినందన తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి మనము అభినందన తెలియాల్సిన ఉంది. అంటే మన జాతితో పాటు వర్గీకరణకు అనుకూలమైనటువంటి ప్రతి నాయకుడికి అదేవిధంగా ప్రతి కార్యకర్తకు మరి ఈ అసుకులు భాషటువంటి అనేక కార్యకర్తలు అందరూ కూడా మన జాతి తరఫున అభినందన తెలియజేసుకుందాం. మరి ఇది ఈరోజు అభినందన సభ మన జాతి భవిష్యత్తు కోసం ఉందని చెప్పి గుర్తు చేస్తూ రాబోయే దినాల్లో వీలైన త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వర్గీకరణ చేసి తన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు గారిని మనం విన్నవించుకుంటూ మన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చినట్టు మన జాతులందరూ కూడా మరి ఒకసారి పేరున ధన్యవాదాలు చేసుకుంటూ తెలుస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా కోరుతున్నాము. తర్వాత